Yes, sir. వాసు గారు, మీరు ఇప్పుడే అన్నారు 5-6 సినిమాలు వస్తున్నాయి, అన్ని ప్రామిసింగ్ గా కనపడుతున్నాయి, బట్ అన్ఫార్చునేట్లీ రెవెన్యూ షేరింగ్ జరుగుద్ది ఏదన్నా 1-2 సినిమాలు బాగున్నా సరే. బట్ ఇలాంటి టైంలో గీతా లాంటి రెస్పాన్సిబుల్ ఫిలిం హౌస్ ఒక డబ్బింగ్ సినిమాని తీసుకురావడం ఎంతవరకు న్యాయం? అంటే ఇట్స్ డబ్బింగ్ ఆర్ ఒరిజినల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది మల్టీ లాంగ్వేజ్ ఫిలిం. అంటే డేట్ మార్చలేరు, అది నేను ఒప్పుకుంటాను. బట్ ఏంటంటే గీతా లాంటి ఒక సంస్థ ఒక హ్యాండ్ పట్టుకున్నప్పుడు ఆబ్వియస్లీ మిగతా వాటికి అది కొంచెం థ్రెట్ కదా. అండ్ 2 things, దిస్ ఇస్ స్ట్రైట్ తెలుగు సర్టిఫికేట్, దట్ ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఈస్ ఇది 2 months బ్యాక్ రిలీజ్ అవ్వాలి. యాక్చువల్లీ 2 months బ్యాక్ ఏంటంటే అప్పుడు ఖాళీగానే ఉంది నిజంగా అంతా కూడా. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఇది పోస్ట్ పోన్ 2 months సీజీ వర్క్ ఒక పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు 25th రిలీజ్ అవుతుంది. మా కమిట్మెంట్ అండ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది మనం హానర్ చేయాలి. అండ్ ఇది హిందీలో రిలీజ్ చేస్తున్న పెన్ అండ్ కనెక్ట్ వీళ్ళందరూ కూడా మాకు అపార్ట్ ఫ్రమ్ ద ఫిలిం వీఆర్ వెరీ మచ్ క్లోజ్ ఫ్రెండ్స్ చాలా సంవత్సరాల నుంచి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోని కూడా అప్పుడు ఇచ్చిన కమిట్మెంట్ వీ డోంట్ వాంట్ క్రాస్ దట్ కమిట్మెంట్, అందుకని చెప్పి తీసుకున్నాము. అండ్ రెండోది ఏంటంటే ఇది మలయాళం సినిమా. అండ్ యు నో దట్ మనకి అల్లు అనేది మలయాళంలో ఒక స్పెషల్ ఇది ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని చాలా బాగా దగ్గరగా కూడా తీసుకుంటారు. అండ్ వీ వాంట్ సపోర్ట్ దిస్ ఫిలిం ఎట్ ఎనీ కేస్. అందుకని చెప్పి ఈ అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని వీఆర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం.